బంగారం రేటు రోజు రోజుకు అధికంగా పెరుగుతూ వస్తుంది. దాదాపు 8,000 వరకు బంగారం రేట్ అనేది పెరిగింది. ఇప్పుడు చూస్తే 24 క్యారెట్ బంగారము రూ. 1,834 ఉంది. అయితే ఏదైతే ఇప్పటివరకు 24 క్యారెట్ బంగారం ఇంత పెరగడము, దానికి తోడు 22 క్యారెట్ బంగారం కూడా 1,28,000 వరకు కూడా పెరగడం జరిగింది. అంటే దాదాపుగా 24 క్యారెట్ బంగారానికి 22 క్యారెట్ బంగారానికి కూడా 8,000 తేడానైతే మనం చూడొచ్చు. అదే విధంగా బంగారానికి పోటీగా కూడా వెండి అదే విధంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వెండి రేటు 2,34,000 వరకు కూడా పెరగడం చూస్తున్నాము. బంగారం ఎంతైతుందో దానికి రెండింతలుగా కూడా వెండి పెరగడం అయితే మనం చూస్తున్నాము. అయితే గతంలో చూసుకున్నట్లయితే నవంబర్ 19 తారీఖున కూడా ఆ బంగారం రేటు అనేది చాలా తక్కువగా ఉంది. దానికి తోడు అప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే 9 రోజుల వ్యవధిలోనే దాదాపు 8,000 వరకు కూడా అప్పుడు బంగారం రేటు పెరిగింది. తర్వాత కూడా దాని బంగారం రేట్ అనేది పతనం అయితూ వస్తుంది. తగ్గిపోతూ కూడా వస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే లక్షకు 1,12,000 కావచ్చు, 1,24,000 కావచ్చు, అలా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది బంగారం. దీనికి కారణము ఏదైతే ఇతర డాలర్స్ ఏవైతే ఉన్నాయో డాలర్స్ అనేవి పతనం అవ్వడం కావచ్చు, ఇతర వేరే విభేదాలకు సంబంధించిన వాటి వల్ల కావచ్చు, అక్కడ బంగారం రేట్ అనేది తగ్గడము, మన దగ్గర పెరగడం అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు బంగారం రేటు పెరిగినందువల్ల కూడా బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలనేది ముందుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వాటి మధ్య బంగారం రేట్ అనేది చూసుకున్నట్లయితే పెరగడము, తగ్గడము అదే విధంగా ఉంటుంది. వారం రోజులలోనే అసలు తేడా లేకుండా మితిమీరిన పెరుగుదల అనేది చూస్తున్నాము. దానికి తోడు తగ్గడం కూడా చూస్తున్నాము. ఇంత 8,000 తేడాతో పెరిగినట్టు బంగారం ఏదైతే ఉందో అది కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం అయితే 2025లో కూడా జనవరి నుంచి కూడా బంగారం రేట్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. అటు సామాన్యులకు కూడా బంగారం కొనాలంటే కూడా భయపడిన పరిస్థితులు కూడా ఏర్పడాయి. కొన్ని నెలల్లో కూడా మనం చూస్తున్నట్లయితే బంగారం రేటు 1,40,000 దాటిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1,40,000 ఉంది. కాబట్టి మనం గతంలో చూసినట్లయితే మధ్యలో అక్టోబర్ కావచ్చు, అటు దసరా మాసంలో కావచ్చు, అప్పుడు చూసుకున్న నవరాత్రి సమయంలో కావచ్చు, బంగారం రేట్ అనేది అధికంగా పెరిగింది. ఆ తర్వాత కూడా దానంతట అదే బంగారం రేటు తగ్గిపోయింది. దాని తర్వాత కూడా సామాన్య ప్రజలు కావచ్చు, అటు బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కావచ్చు, అటు కొంచెం ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా తర్వాత బంగారం కొంచెం తగ్గడం జరిగింది. అయితే వెండి కూడా అదే రీతిలో పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వెండి రేట్ అనేది 2,34,000 వరకు పెరగడం కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతానికి బంగారం నెట్టేసి వెండి అనేది ముందుకు వెళ్తున్నట్లయితే మనం చూడొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కేజీ వెండి ఏదైతే ఉందో అది 2,34,000 పెరగడం కూడా బంగారం కొనే పరిస్థితి కన్నా వెండి కొనే పరిస్థితే భారంగా అవుతుందని అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే బంగారం రేట్లు అనేవి హెచ్చు తగ్గులు అనేది మామూలుగానే ఉంటుంది. అది కొన్ని రోజులకి తగ్గుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే డాలర్ పడిపోవడం కావచ్చు, అటు యుఎస్కి విదేశాలకు వేరే దేశాలకు జరుగుతున్నటువంటి విభేదాలు ఉన్నాయో వాటి వల్ల కూడా బంగారంపై ఎఫెక్ట్ పడి ఇంత రేటులో పెరుగుతుంది, తగ్గుతుంది అనే దాన్ని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా బంగారం రేట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో అధికంగా పెరుగుతూ వస్తుంది, అధికంగా తగ్గుతూ వస్తుంది. మరి వచ్చే సంవత్సరానికి నూతన సంవత్సరానికి బంగారం రేట్ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు కూడా ఈ వారంలో పోలిస్తే 8,000 వరకు కూడా బంగారం రేట్ అనేది పెరగడం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 24 క్యారెట్ బంగారం కావచ్చు, 22 క్యారెట్ బంగారం కావచ్చు, వీటి మధ్య వ్యత్యాసం కూడా 8,000 వరకు ఉండడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే బంగారం రేటు అధికంగా పెరిగినప్పటికీ కూడా వీటితో పాటుగా వెండి రేటు కూడా అదే భారీగా పెరుగుతుంది. అసలు వెండి కొనాలంటే కూడా ప్రస్తుతానికి భయపడే పరిస్థితి. సామాన్యులు కూడా అటు బంగారాన్ని పక్కనకి తోసేసి వెండి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇటు వెండిని చూసుకున్నట్లయితే ఇంత భారీగా పెరగడం కూడా ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. గతంలో పెరిగినప్పటికీ కూడా ఇంతగా పెరగడం కూడా ప్రస్తుతానికైతే అటు సామాన్యులు వెండి కొనాలనే పరిస్థితి కూడా భయపడే రోజులు ఏర్పడ్డాయైతే మనం చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా పెరుగుతున్నటువంటి బంగారు రేట్లు కావచ్చు, అటు వెండి రేట్లు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు
కూడా అటు బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే ఇక్కడ లాభం ఉంటుంది, కానీ అటు బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు బంగారాన్ని కొనాలి అంటే అది కష్టంగానే మారుతున్న పరిస్థితులు అయితే ఏర్పడుతున్నట్టుగా అయితే మనం చూడొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.